ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏవైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. మన వీడియోస్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కి ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మీకు నచ్చిన ఒక మంచి సామెతను కామెంట్ చేయండి. నచ్చితే పిన్ చేస్తాను. వాళ్ళు అన్ని చేస్తారులే గానీ వీడియో లేట్ అవుతుంది. మీరు ఇక్కడి నుంచి దెంగేయండి. మన కుర్రాళ్ళు చెప్పింది అన్ని చేసేయండి. మీరు చేస్తారులేండి. ఇప్పుడే అన్నాడు కదరా బాబా, మీ దగ్గర వాళ్ళే చేసింది అని. చెవులలో సుల్లి పెట్టుకున్నావు సుల్లిగా. ఏహే ఆగరా, లేకి పాడుకావు. నేనెందుకు చేస్తారా? నేను నీతో తప్ప ఎవరితో తిరుగుతానరా? నా ఒక్కరితోనే తిరుగుతున్నావరా? ఏమో రాత్రులు ఎవరెవరి ఇంట్లో పోతున్నావు మీ తాతలాగా. అరే లంచ్ మీరు ఆగుతారా? ఇప్పుడు ఏం చేయాలి బాబా? ఒక్క నిమిషం. ఈ నిమ్మకాయను నీ దగ్గర పెట్టుకొని పడుకో, అంతా మంచిగానే ఉంటుంది. ఇంకో విషయం, రేపటిలోగా నీ మీద మంత్రం చేసింది ఎవరో నీకే తెలుస్తుంది. నిజంగా తెలుస్తుందా బాబా? వాళ్ళెవరో తెలియాలి, వాళ్ళ గుడ్లు జారిపోయేలా కొడతా. సరే బాబా, మేము వెళ్తాము. సుందరం నువ్వు ఆగు, నీకు ఒక విషయం చెప్పాలి. వాళ్ళను బయటికి పంపు. ఏంటి బాబా చెప్పు. అరే బాబా చేతబడి చేసింది ఎవరో చెప్తాడేమో, పోయి చూద్దాం పదరా. పదరా పోదాం, నాకు వాళ్ళెవరో తెలుసుకోవాలని ఉంది. నువ్వు కొంచెం ఆంటీల దగ్గరికి వెళ్ళడం ఆపిస్తే మంచిదిరా. నువ్వు ముందు ఆ విషయం తీసి ఇప్పుడు చెప్పరా. సుందరం ఎలా ఉందిరా నా పర్ఫార్మెన్స్? ఇచ్చి పడేసినా? ఇచ్చి పడేసినావు గానీ నేను ఆంటీల దగ్గరికి పోతే నీకేమైతుందిరా? నువ్వేమైనా తక్కువనా? కాలేజీలో సరితని సందులోకి తీసుకుపోయి దాన్ని గట్టిగానే దులిపినవుగా. అరే మీ తాత నిన్ను మొడ్డ గుడిపిండురా. అవునురా, అయినా మా తాతకి ఆ బాబాకి సంబంధం ఏంట్రా అసలు? నీ తెలివిలా నా సుల్లి వినలేదారా నువ్వు? కాలేజ్ అని అన్నాడు మీ తాత. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. అనుకోవడం ఏంట్రా లంచ్, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. నీ అవ్వ, ఇద్దరు కలిసి నన్ను మొడ్డ గుడిపారు. అది కాలేజీలో రా. ఇప్పుడు నువ్వు నేను ముసలోళ్ళం అయిపోయాంరా పాడకావు. ముసలోడైతే ఏంద్రా, ఇప్పుడైనా ఇద్దరిని ఎక్కించుకుని ఊపుతా. ఒక పని చేయరా, ఇంకో ఇద్దరిని ఎక్కించుకో, గుడ్లు జారి గుద్దలకు వస్తాయి. అయినా అదేమైనా ఆటోనారా? ఇద్దరిని ఎక్కించుకుంటా ముగ్గురిని ఎక్కించుకుంటా అంటావు సుల్లిగా. నీ ముసల్ నమ్మో, పదర పోదాం. అరే సీను, వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఆ బట్టలు ఇసుకో. ఏమైందిరా, ఎందుకు వచ్చారు లోపలికి? బయటనే ఉండమన్నాను కదా. ఇగో బాబాతోనే మాట్లాడుతున్నా. ఏం లేదు తాత, మన సీను అంకుల్ తో నేను మాట్లాడదామని వచ్చిన. ఏం సీను అంకుల్ బాగునా? అంటే మొత్తం వినేశారా? వినడం ఏంటి తాత, మొత్తం 4Kలో చూసాము కూడా. అసలే నా మీద ఎవరో చేతబడి చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక నేనుంటే నువ్వు దొంగ బాబా విషయం వేసుకుని నన్ను మొడ్డ గుడిపిస్తావని చూస్తున్నావా? ఊరి పాడకావు, చేతబడి లేదు ఏం లేదురా. నువ్వే నీ గుద్ద బలుపుతో దయ్యాల సినిమాలు చూసుంటావు, అందుకనే భయపడ్డావు అంతే. అవునా? నిజంగా నా మీద చేతబడి చేస్తున్నారని నేను చెప్పావు అనుకో, నీ గుద్ద చెక్కేద్దామని రెడీగా ఉన్నా. నీ అబ్బా, ఆ దొంగ బాబా చెప్పిన మాటలు విని పుండు మీద కాకి పొడిసినట్టు మాటి మాటికి నీ మీద మంత్రం చేసింది నువ్వే అన్నావు కదా రసుల్లిగా. ఆయన ఈ దొంగ బాబా వేషం ఏంటంకోల్, వేరే పని ఏది లేనట్టు. ఈ కాలంలో ఇదే కరెక్ట్. ఎవరికైనా మీరు దొంగ బాబా అని తెలిసిందనుకో, మీ గుడ్లు జారిపోయేలా కొడతారు, తెలుసా మీకు? అవును సీను తాత, మీరు రోజు భోజనం ఎక్కడ దెంగి తింటారో? రోజు మీ తాతనే తెచ్చి ఇస్తాడు. ఈ రోజు కూరలో ఉప్పు కొంచెం ఎక్కువైంది. ఈ ముసలి మొడ్డగాడు రోజు మూట కట్టుకొని వెళ్ళేటప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆయనకి బిచ్చపుడికి తిండి పెట్టుడు ఎక్కువ అంటే ఉప్పు తక్కువ అయింది, కారం ఎక్కువ అయిందంట.
అరే మనం ఇంటికి పోదాం పదరా. తాత నువ్వు మాట్లాడి వచ్చే, మేము ఇంటికి పోతాం ఇక. సరే పొండి, నేను వస్తా గాని. A few minutes later. అరే వాడు నిజంగా బాబా అనుకుని చెప్పినవన్నీ నమ్మేశాంరా మనం. ఇప్పుడు ఈ నిమ్మకాయని ఏం చేయాలరా సుల్లిగా? దాన్ని నీ గుద్దలు పెట్టుకోరా లంచ్, లేదా ఆ సీనుగా నీ గుద్దలు పెట్టు. ఏం చేస్తావురా పడై? ఇప్పుడు ఎలాంటి మొడ్డల సమస్యలు ఉండవురా. ఇప్పుడు తమ్ముడికి ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అవునురా, సీనుగాడు దొంగ బాబా కాబట్టి వాడికి నీకు ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ నీ మీద నిజంగానే చేతబడి చేస్తుంటే? అరే లాంచ్, ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నారా, అప్పుడే నువ్వు మళ్ళీ చేతబడి చేస్తున్నారు అంటావేంద్రా? అవునురా పిచ్చి బాడుకావు, ఈ రోజు కూడా నీకు ఆ కలలు వస్తాయి చూడు. నీ అబ్బా కావాలని భయపెడతావేంద్రా? అయితే నా మీద నిజంగా చేతబడి జరుగుతుందంటావా? అరే అది తలుచుకుంటేనే తడిచిపోతుందిరా లోపల. నీ ఫోటోకి దండ వేయడం ఒక్కటే తక్కువరా. అరే రేపు పొద్దున్నాక నువ్వు బతికి ఉంటే ఎవరినైనా అడుగుదాం. లేదు నువ్వు చచ్చిపోయి ఉన్నావు అనుకో, నేను పోయి ఒక 500 అప్పు చేసి నీకోసం, కేవలం నీకోసం ఒక మంచి పూలదండ తెస్తారా? అరే రేపు పొద్దున్నాగా ఉంటానారా? ఉన్నాను అనుకో నువ్వు సేఫ్ రా, లేను అనుకో చచ్చిన 2 రోజుల తర్వాత నిన్ను నాతో తీసుకుపోతారా? నీ అబ్బా చచ్చినాక కూడా నన్ను వదలవారా? అస్సలు వదలనురా. ఇప్పుడు చెప్పరా, నేను రేపు పొద్దున్నాగా బతికి ఉంటానా ఉండనా? బతికే ఉంటావురా, పద పోదాం. నీ అబ్బా చచ్చినాక కూడా ఆత్మనే వచ్చి తీసుకుపోతానంటున్నావు లంచ్. అరే పొట్టి లేరా, అరే లేరా, అరే పొట్టి, వీడు నిజంగా చచ్చిపోయాడా ఏంటి? ఇప్పుడు వీడు ఆత్మనై వస్తాడా? అనవసరంగా భయపెట్టాను. అరే పొట్టి, ఊరి లేకి బాడుకావు, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను పోయాననుకున్నావారా? అవునురా నీ అబ్బా, ఇంకా కొంతసేపు అయితే నా గుడ్లు జారిపోయేవి. అరే తొందరగా భార్గవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలిరా, పదా. ఏమైందిరా లంచ్, ఎందుకు చెప్పరా? ముందు అక్కడికి పదరా, నువ్వు నీకే తెలుస్తుంది. A few moments later. పిల్లికి కూడా అన్నం వేయని పీసుగాడు రా ఈ భార్గవ్ గాడు. వీడింటికాడేముందిరా? అరే బారే బాడుకావు, లోపలికి పోయి చూసినావు అనుకో నీ గుడ్లు జారి గుద్దలకు వస్తాయి. పదా వెళ్ళిపోదాం సుల్లిగా, ఇక్కడికి వచ్చి నిల్చోబెట్టావు లంచ్. ముందు లోపలికి పోదాం పదరా సుల్లిగా. ఏముందిరా లోపల, అప్పటి నుంచి ఇలానే చెప్తూ భయపెడుతున్నావు, ఏదో వీడే నీ మీద చేతుబడి చేసినట్టు. సరే పదరా పోదాం. లోపల ఏం ఉండకపోవాలి, గుద్దలు తెంగితే గద్దలా ఎగురుతావు లంచ్. హాయ్ గైస్, వీడియోని ఇంతవరకు చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాగుండదు. సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ చేతబడి అనే నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.